హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇంట్లో పెట్టిన ఫిష్ ట్యాంక్ అయితే బాగా గాలిగా పెట్టేసింది, అదే నాచు పట్టేసింది. అది క్లీన్ చేద్దామని ఫిష్ ట్యాంక్లో వాటర్ తీసి క్లీన్ చేస్తాను. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ అనేది చూపిస్తున్నా. ముందైతే మనం ఫిష్ ట్యాంక్లో వాటర్ మొత్తం తీసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగా వాటర్ తీయడం ఆపేసి ఫిషెస్ అయితే రిమూవ్ చేయాలి, వేరే టబ్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. టబ్లో పెట్టుకునే వాటర్ ఏంటంటే వేరే వాటర్ కాకుండా ఈ వాటరే టబ్లో పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం పట్టేసుకొని ఆ వాటర్లో వేసుకున్నట్టయితే టెంపరేచర్ మళ్ళీ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టెంపరేచరే కాబట్టి ఫిషెస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ అయితే తీసాను, హాఫ్ కంటే ఎక్కువ తీసేసాను. లోపల ఉన్న మొక్కలు అయితే తీస్తున్నాను. పక్కన టబ్ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్గానే. ఆ టబ్లోకి మొక్కలన్నీ షిఫ్ట్ చేస్తున్నాను, అలాగే ఫిషెస్ కూడా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర నెట్ చిన్నది ఉంది, దానివల్ల కొంచెం టైం పట్టింది ఫిషెస్ని తీయడానికి. ఆ చిన్న నెట్ వల్ల తొందరగా ఫిషెస్ దొరకలేదు. ఒక్కొక్కటిగా అలా తీయడం అయితే చేశాను. మొత్తం అలా ఖాళీ చేసి టబ్లో వేస్తున్నాను. చూసారుగా, మొత్తం ఫిషెస్ అయితే ఖాళీ చేశాను, టబ్లో షిఫ్ట్ చేశాను. మొక్కలు చూడండి ఎలా వేర్లు ఎంతలా వచ్చాయో, రూట్స్. అవి లైఫ్ ప్లాంట్సే, ప్లాస్టిక్ ప్లాంట్స్ అయితే కాదు. ప్లాస్టిక్ పెట్టినట్టయితే చేపలు హెల్త్ పాడైపోద్ది తొందరగా. అలాగే చేపలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ చనిపోతూ ఉంటాయి. మనం మార్చుతూ ఉండాలి. అలాగే ఫిష్ ట్యాంక్లో కిందన వేసిన మొత్తం శాండ్ మొత్తం తీసేసుకుంటున్నాను, అది కూడా క్లీన్ చేసి మొత్తం ఇంకా ట్యాంక్లో ఉన్నవన్నీ తీసేసి ట్యాంక్ అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేద్దామని. ఇలా ఫిష్ ట్యాంక్లో ఉన్న శాండ్ అంతా అయితే నీట్గా క్లియర్ చేసుకోవాలి, లేదంటే మనం క్లీన్ చేసేటప్పుడు అవి గ్లాసెస్ గీతలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ముందైతే శాండ్ మొత్తం తీసేసి నీట్గా వాటర్ కొట్టేసుకోవాలి. మొత్తం వాటర్ కొడితే మొత్తం శాండ్ మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా నేనైతే చిక్ షాంపూతో క్లీన్ చేశాను. ప్రాబ్లం ఏమి ఉండదు, నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాటర్తో వాష్ చేసేటప్పుడు నీట్గా ఆ షాంపూ స్మెల్ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నట్టయితే ఏ ప్రాబ్లము ఉండదు. చాలామంది చాలా వరకు యాసిడ్ కూడా వాడతారు. అలా ఎప్పుడు గ్లాసెస్కి యాసిడ్ వాడకూడదు, షాంపూ అనేది వాడకూడదు. కానీ నేను షాంపూ వాడుతున్నాను. షాంపూ కంటే రిస్క్ ఎక్కువ యాసిడ్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎప్పుడు యాసిడ్ అనేది యూజ్ చేయకండి ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు. మొత్తం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసేటప్పుడు కూడా చేతితో నీట్గా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసుకున్నట్టయితే షాంపూ అనేది ఏమీ ఉండదు, క్లియర్ అయిపోద్ది మనం పెట్టిన షాంపూ మొత్తం. ఎంత నీట్గా వాటర్తో వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది, అంత మంచిది. చేపలు ఏం కాకుండా ఉంటాయి ఫిషెస్ అనేది. ఇంకా ఫిష్ ట్యాంక్కి బ్యాక్గ్రౌండ్ అనేది అలా ప్లెయిన్ ఉంటుందనేసి నేనైతే స్టిక్కర్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఫస్ట్ షాంపూ వాటర్ స్ప్రే చేసి దానిపైన స్టిక్ చేసుకుంటే మనకి క్లియర్గా నీట్గా బబుల్స్ లేకుండా అతుక్కుంటుంది. షాంపూ వాటర్ ఏం కొట్టకుండా డైరెక్ట్ అతికించినట్టయితే మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి వెనక బబుల్స్ వస్తాయి, ఎయిర్ బబుల్స్ వచ్చేటప్పుడు చూడడానికి బాగోదు. సో మ్యాక్సిమం ముందు షాంపూ వాటర్ కొట్టేసి దాని తర్వాత స్టిక్కరింగ్ చేసేసుకున్నట్టయితే మనకు బబుల్స్ లేకుండా నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అతికించేసుకోవచ్చు. అతికించిన తర్వాత మనకి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డుతో నీట్గా రబ్ చేసుకున్నట్టయితే మనకు లోపల ఉన్న షాంపూ వాటర్ అంతా వచ్చేసి స్టిక్కర్ అనేది నీట్గా అతుక్కుంటుంది. బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ బ్లాక్ వేద్దాం అనుకున్నా, బ్లాక్ వేస్తే చేపలు అనేవి స్ట్రెస్కి ఇదవుతాయి, స్ట్రెస్లోకి వెళ్తాయి. బ్లూ అయితే బాగుంటుంది అనేసి అన్నారు, అందుకే నేను ఈ కలర్ వేసాను. మ్యాక్సిమం ఇదే వేసుకోండి, స్కై బ్లూ అయితే బాగుంటుంది, చేపలు స్ట్రెస్ ఫీల్ అవ్వవు. స్టిక్కరింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వాటర్ వేసాక ఇంకా నీట్గా కనిపిస్తుంది.
ఓకే, ట్యాంక్ అయితే ప్లేస్మెంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ శాండ్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, శాండ్ అయితే వేసేసుకున్నాం. అదంతా రివర్ శాండే. అమెజాన్లో కానీ ఇంకెక్కడైనా సరే, బయట ఎక్కడైతే ఆన్లైన్లో అయితే అది నేను తీసుకోలేదు. రివర్ శాండే, న్యాచురల్గా దొరికే శాండే అది. అందులో ఏ కెమికల్ ఏముండదు. అది నీట్గా వాష్ చేసి వేసేసుకున్నాను. మ్యాక్సిమం రివర్ శాండ్ వేసుకుంటేనే చేపలు కూడా మంచిది. వేరే ఆర్టిఫిషియల్ శాండ్, ఇంకా కలర్ మిక్స్ చేసిన శాండ్ కాకుండా ఆ శాండ్లో, ఆ ఇసుకలో మళ్ళీ మనకి అక్వేరియంలో వేసే ఆక్వా సాయిల్ దొరుకుద్ది. నేను అది కూడా కొంచెం మిక్స్ చేసుకున్నా. ఎందుకంటే మనం లైవ్ ప్లాంట్స్ పెట్టేటప్పుడు సాయిల్ కూడా కొంచెం ఉంటే అవి గ్రోత్కి బాగుంటుందని. ఓకే, ఇప్పుడైతే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్లీ వాటర్ అయితే ఫిల్ అయిపోయింది. స్టోన్స్ కూడా వేసుకున్న. స్టోన్స్ కూడా ఏంటంటే రివర్స్లో దొరికే స్టోన్సే. అవి కూడా మామూలు కలర్ స్టోన్స్ అయితే ఏమీ కాదు. మ్యాక్సిమం అంతా న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా ఉంటేనే ఫిషెస్ అనేవి హెల్తీగా ఉంటాయి, చనిపోకుండా ఉంటాయి. నేను అందులో ఉన్నదంతా న్యాచురల్గా ఉంది. ఓకే, నేనైతే ఇదంతా ఓన్గానే చేసుకున్నాను. ఇది కూడా ఎలా చేసుకోవాలి, ఎలా చేశాను అనేది ఇది కూడా వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొత్తానికి అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.